హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము న్యూడిల్స్. అది కూడా వెజ్. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే, బయట పెద్దగా తెచ్చుకొని అయితే తినం మేము, ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా. నేను ఒక గిన్నె తీసుకున్నాను, కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను న్యూడిల్స్ ఉడకపెట్టడానికి. అందులోకి ఒక 5 to 6 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత 2 పోర్షన్స్ నూడిల్స్ తీసేసుకున్నాను. ఇవి మన రెగ్యులర్‌గా దొరికే షాప్స్‌లో దొరుకుతాయన్నమాట ఈ నూడిల్స్. మీకు ఏవి కావాలనుకుంటే ఆ నూడిల్స్ తెచ్చుకోవచ్చు. నూడిల్స్ అలా ఉడికిన తర్వాత నూడిల్స్ ఉడకడానికి ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ టైం పట్టిద్ది. చూసుకుంటూ ఉండాలి. ఓవర్ కుక్ చేయకూడదు. ఈ విధంగా ఉడికిన తర్వాత డ్రైన్ చేసేసుకోవాలన్నమాట మనము. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయినాక దీన్ని మనం ఒక చల్లనీళ్ళతోని కడిగేసుకోవాలి ఈ నూడిల్స్‌ని. అలా కడుక్కుంటే ఏందంటే అతుక్కపోవు. అలా కడిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకొని నూడిల్స్ అన్నిటికి ఆయిల్ కలిసేటట్టు కలుపుకొని ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి. అలా చల్లారనిచ్చిన తర్వాత నూడిల్స్‌కి కావాల్సిన వెజిటబుల్స్ చూసేసుకుందాం రండి. ఆనియన్స్, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ ఆనియన్స్, నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని తీసేసుకున్నాననమాట. సో ఒక కళాయి తీసుకుందాం. అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్‌ని పచ్చిమిర్చిని వేసేసి 2 నిమిషాలుగా వేగించాలి. దాని తర్వాత ఇందులోకి మనం కరివేపాకు, పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చి వాసన పోయేదాకా ఇలా వేగనివ్వాలి ఆయిల్‌లోకి. అలా వేగిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మనం సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్. బీన్స్, క్యారెట్ ఫస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. ఇందులోకి నేను క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము క్యాబేజ్. సన్నగా కట్ చేసుకున్న, మరీ లావుగా కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. అలా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసేసుకొని ఒక 1 మినిట్ దాకా దీన్ని ఆయిల్‌లోకి మగ్గనివ్వాలన్నమాట. ఈ వెజిటబుల్స్‌ని మనం మరీగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా కుక్ చేసుకుంటే చాలు. దాని తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పేసేసుకొని, కొంచెమే ఉప్పేసుకోవాలి ఎందుకంటే మనం నూడిల్స్‌లోకి ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి మెత్తగా దంచుకున్న మిరియాల పొడి అనేది వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఒక 5, 6 మిరియాలు దంచుకుంటే చాలనమాట. అలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ దాకా వెజిటబుల్స్‌లో అంతా కలిపేసుకొని ఉప్పు అవి కలిసేదాకా కలిపేసుకొని దాని తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం నూడిల్స్ మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఒకవేళ మీకు దాని రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి. కొంచెం లైట్‌గా గరం మసాలా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసి ఒక 1 మినిట్ దాకా కుక్ అవ్వనిద్దాము. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ వినెగర్. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను 3 కూడా. అవన్నీ ఏసేసి బాగా కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా దాన్ని మనము లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తాము. అలా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిడిల్‌లో కట్ చేసుకుంటా కలపాలి. ఎందుకంటే కలపడానికి కొంచెం ఇబ్బందవుతుంది. ఇలా మిడిల్‌లో కట్ చేసుకుంటా కలిపి దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ దాకా మనము కుక్ అవ్వనివ్వాలనమాట లో ఫ్లేమ్‌లోకి. అలా కుక్ అయిన తర్వాత మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్‌గా నేను నెక్స్ట్ టైమ్ చికెన్ నూడిల్స్ చూపిస్తాను ఎలా కుక్ చేయాలో. ఎగ్ నూడిల్స్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఆ రెసిపీస్ కావాలంటే డెఫినెట్‌గా కింద కమెంట్ చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్. ఈవినింగ్ స్నాక్స్‌గా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఏ విధంగానైనా తినొచ్చు. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం ఈ వీడియో డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్‌గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకా వీడియోస్ చూడడానికి కీప్ వాచింగ్ మై ఛానల్. కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.